హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఆల్రెడీ చార్ధామ్ యాత్ర వీడియోస్ అన్నీ చూస్తూ ఉన్నారు. సో మధ్యలో కొద్దిగా బ్రేక్ వచ్చింది, అమెరికా వెళ్ళడం అవన్నీ బ్రేక్ వచ్చింది. సో ఈ రోజు ఏంటంటే మనం హరిద్వార్లో ఉన్న చండీదేవి, మానసాదేవి అవి చూడబోతున్నాం. అయితే ప్రజెంట్ ఈ వీడియోలో మాత్రం చండీదేవి దర్శనం చేసుకున్నాం. సో చండీదేవిని డైరెక్ట్గా గర్భగుడిలోకి తీసుకెళ్ళి మిమ్మల్ని దర్శనం చేపిస్తాను. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. ఇప్పుడు గంగా నది సైడ్లో పరవళ్ళు దొక్కుతూ పారుతుంది చూడండి గంగమ్మ. అయితే ఇక్కడ ఎటువైపు చూసినా కూడా నేచర్ని బాగా ఆస్వాదించవచ్చు. అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా నదుల పారుదలని మనం చూస్తూ ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది. అసలు ఆ గంగా నది అయితే ఆ ఉగ్రరూపం చూపిస్తూ ఉంటుంది కొన్ని చోట్లయితే నాకేమీ సంబంధం లేదు అన్నట్లు నెమ్మదిగా పారుతూ ఉంటుంది అనమాట. అలా రకరకాలుగా మనం ఈ నదుల్ని చూడవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం చండీదేవి గుడికి వెళ్తూ ఉన్నాం. ఇది ఒక శక్తిపీఠం అని చెప్పచ్చు. ఇది హరిద్వార్ నుంచి కొంచెం ఊరవతల ఉన్నట్లు ఉంటుంది అనమాట. ఒక 4-5 కిలోమీటర్స్ అలా ఉండొచ్చు మన మెయిన్ బస్ స్టాప్కి, రైల్వే స్టేషన్కి అంతా కూడా. ఇక్కడ చూడండి, ఒక బ్రిడ్జ్ మీద అంతా కూడా దేవుడి బొమ్మలు ముగ్గుతో వేస్తున్నారు. ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ కొండపైనే మనకు చండీదేవి గుడి ఉందన్నమాట. సో మనం ఇప్పుడు ఆ కొండ దగ్గరికి వెళ్తూ ఉన్నాం. సో మెయిన్ హరిద్వార్కు వెళ్ళినప్పుడు చండీదేవి టెంపుల్ కానీ, మానసాదేవి టెంపుల్ కానీ ఎవ్వరూ మిస్ చేయరు. ఈ శక్తిపీఠాలను చూడాలంటే నిజంగా పూర్వజన్మలో మనం పుణ్యం చేసుకుని ఉండాలి. ఇలాంటి మంచి భూమిలో, ఎంతమందో దేవతలు నడిచిన భూమిలో మనం అడుగు పెట్టడం అనేది నిజంగా అదృష్టం అని చెప్పచ్చు. అదేవిధంగా కేదార్నాథ్ కానీ, బద్రీనాథ్ కానీ, గంగోత్రి, యమునోత్రి ఇవన్నీ కూడా దేవభూమి అంటూ ఉంటారు. ఎంతమందో దేవతలు నడుచుంటారు కాబట్టి ఈ జన్మలో మనం చనిపోయే లోపల ఒక్కసారైనా సరే ఇక్కడ విజిట్ చేయాలని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు చండీదేవి గుడికి, మానసాదేవి గుడికి వెళ్ళడానికి వచ్చాం. ఇక్కడ ఏంటంటే మనం టికెట్స్ తీసుకోవాలి. సో 2 గుళ్ళకి సంబంధించిన టికెట్లు ఇక్కడే ఇస్తారు. 2 గుళ్ళకు కూడా మనం రోప్వేలో వెళ్లాల్సి ఉంటుంది. ఈ రోప్వేలో వెళ్లే ముందు మనకు టికెట్ వైజ్గా పంపిస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మనం వెయిటింగ్ రూమ్ లాగా ఉంటుంది. ఇక్కడ మనం ఏదైనా ఆకలేసినా అన్ని తినడానికి దొరుకుతాయి. సో ఇక్కడ మనం వాళ్ళు పిలిచేంత వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే మనకు ఒక రోప్లో ఒక 6 మంది మాత్రమే కూర్చోవచ్చు. 6 మంది, నలుగురు కూర్చోవచ్చు. ఆ నలుగురిని పంపుతూ ఉంటారు. అందువల్ల ఏంటంటే అక్కడ క్యూ ఎక్కువైపోతూ ఉంటుందని కొద్దిమందిని పంపుతూ ఉంటారనమాట. సో అందువల్ల రష్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మొత్తానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ 8:30 వరకు కూడా ఈ టెంపుల్ అనేది ఓపెన్లో ఉంటుంది. సో మనం ఇక్కడికి వెళ్ళాలంటే కొంచెం ఎర్లీగా కానీ వెళ్తే కనుక దర్శనం అవుతుంది. అదే లేట్గా వెళ్తే కనుక ఒక్కొక్కసారి ఏంటంటే గుడి మూసేసి దర్శనం కూడా మనకు ఆ రోజు అవ్వకుండా ఉంటుంది అనమాట. సో అందువల్ల మీరు చండీదేవి, మానసాదేవిని ఒకే రోజు చూడాలనుకుంటే కొంచెం ఎర్లీగా బయలుదేరి వెళ్తే కనుక మనకు ఈజీగా దర్శనం అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ మా వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. మేమైతే ఒక రోజుకి 9,000 అనమాట బస్సు, దాన్ని మాట్లాడుకున్నాం. సో మాట్లాడుకొని చండీదేవి, మానసాదేవి అక్కడ లోకల్లో కొన్ని టెంపుల్స్ చూసాం. తర్వాత లాస్ట్గా గంగాహారతి. సో గంగాహారతి చూసుకుని మళ్ళీ మనల్ని డ్రాప్ చేసేటట్టు మాట్లాడుకున్నాం. తర్వాత తెలిసింది మాకు 9,000 కూడా కాదు, ఇంకా తక్కువకే దొరుకుతారు అనేసి. ఎందుకంటే మమ్మల్ని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయడానికి ఒక వ్యాన్ మాట్లాడుకున్నాం. ఆ వ్యాన్ అతను చెప్పాడు ఒక 5,000కి అలా వస్తాను అని చెప్పి. కానీ మనం ఆల్రెడీ 9,000 పే చేసేసాం కాబట్టి ఇంకా మనం ఏం చేయలేం. సో నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఈజీగా ఉంటుందని చెప్తూ ఉన్నాను అనమాట. అంటే దాదాపు ఒక 20-25 మెంబర్స్ దాకా పట్టే బస్ అనుకోండి అది. తర్వాత మేము ఇక్కడ కొంచెం ఆకలి కాకుండా అది ఇది తినేసి బయలుదేరాం అన్నమాట. సో రోప్వే దగ్గరికి వెళ్ళడానికి ఇంత క్యూ అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఒక దగ్గర కూర్చోబెడతారు, మళ్ళీ తీసుకెళ్ళి ఇంకొక రోప్వే ముందు కూర్చోబెడతారు. అలా మనకు దగ్గరగా వెళ్తూ ఉంటాం. ఇప్పుడు లాస్ట్గా ఫైనల్గా ఇప్పుడు మనకి క్యూలో అయితే వదిలారనమాట. రోప్వే ఎక్కడానికి క్యూలో అయితే వదిలారు. ఈ క్యూలో కొంచెం సేపు టైం ఉంటే మా వాళ్ళు ఒకటే ఫన్నీగా ఏదేదో చేస్తూ ఉన్నారనమాట. సో పాప్కార్న్ తీసుకున్న బాక్స్ని పైన పెట్టడం, సో ముందున్న వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు గమనించకపోవడం,
ఇలా యాక్టింగ్ చేస్తూ ఉన్నారు అందరూ. కావాలా కిరీటం ఎందుకు ఎందుకు పెడుతున్నావు అంటే నువ్వు బాగా హెల్ప్ చేస్తావు అందరికి. నీ బ్యాగులన్నీ తీసి పెట్టావు అందరికి. అందుకని నీ కిరీటం పెడుతున్నావు. నెక్స్ట్ కిరీటం అక్కడ చూడు నాకు పెట్టాలా. సో మా బ్యాచ్ లో కొంతమంది ఏంటంటే చాలా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఏంటంటే ఒక్కొక్కళ్ళు లగేజ్ పెట్టడంలో కానీ లేదా టికెట్స్ తీసుకురావడంలా కానీ, సో అందరూ గుంపుగా వెళ్ళే కంటే కూడా ఒకరు వెళ్ళి తీసుకురావడం మంచిది కదా. అటు చోట్ల మా వాళ్ళు కొంతమంది ఉన్నారు హెల్ప్ చేయడానికి. ఇక్కడ ఆ పింక్ డ్రెస్ వేసుకుంది కదా, సో తను నాకు నేను క్యూ లైన్లోకి వెళ్ళినప్పుడు హెల్ప్ చేసింది అనమాట. సో చాలా క్యూ ఉన్నారు, ఎంఐఏ చాలా క్యూ ఉన్నారు. వీళ్ళు నేపాల్ నుంచి వచ్చారనమాట. అందరూ ఒకేలా అనిపిస్తున్నారు. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అంట. వీళ్ళు మొత్తం ఇండియా టూర్ అంతా వీళ్ళు 6 మందే కలిసే వెళ్తారంట. సో ఈ 6 మంది చాలా సార్లు చార్ధామ్కి వచ్చారంట. సో చార్ధామ్కి ఇప్పుడు 11వ సారి రావడం అని చెప్తూ ఉన్నారు. ఈ చార్ధామ్కి వచ్చినప్పుడు అల్లా కూడా హరిద్వార్లో మానసాదేవిని చండీదేవిని తప్పకుండా చూస్తారంట. సో ఇన్నిసార్లు అసలు ఒక్కసారి రావడానికే ఈవిడ చూడండి శివలింగాలు ఏకంగా బొగ్గు మీదే వేసేసుకుని ఉంది. మనకు ఒక్కసారి రావడానికే అమ్మో ఇంకా మళ్ళీ రెండోసారి ఆలోచన కూడా వద్దు, చాలా కష్టం అనుకుంటూ ఉంటాం. అలా వాళ్ళు అన్నిసార్లు వెళ్ళొచ్చామంటే నిజంగా వాళ్ళని చూసి ఆశ్చర్యం వేసింది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క లెసన్ మాకు అవుతుంది. సో ప్రతిసారి ఈ తప్పు చేయకూడదు అనుకుంటా రెండోసారి ఇంకొక కొత్త తప్పు చేస్తూ ఉంటాం. అలా ప్రతిసారి మేము ఇబ్బందులు పడుతూ పోతూనే ఉన్నాం. కానీ ఎందుకో ప్రతి సంవత్సరం దేవుడు మమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. అందువల్ల మేము నేపాల్ నుంచి వచ్చి ఈ చార్ధామ్కి మాత్రం ప్రతి సంవత్సరం వస్తాం. అదేవిధంగా చార్ధామ్ ట్రిప్తో పాటు మిగతా ఇండియా అంతా కూడా ప్లాన్ చేసుకుంటారన్నమాట. సో చార్ధామ్ వచ్చినప్పుడు మిగతా ఏమన్నా కూడా చూసేసి వెళ్తూ ఉంటాం నేపాల్కి అని చెప్తూ ఉన్నారు. సో నేను అప్పుడు చెప్పాను అనమాట, మీ నేపాల్కి మేము వచ్చినప్పుడు ఇలా ఎంజాయ్ చేసాం అలా ఎంజాయ్ చేసాం అని కాసేపు మాట్లాడుకున్నాం. సో ఇందాక చెప్పాను కదా రోప్వే, ఇది చాలా పాత రోప్వే, అందుకే ఇలా ఉందన్నమాట. మొత్తం రేకులుగా ఉంది. ఇప్పుడైతే మొత్తం అద్దాలు అలా చుట్టూ కవర్ చేసి అట్లా ఉంటారు కదా. సో ఇందాక నేను 6 మెంబర్స్ అన్నాను కదా, సారీ ఇది 4 మెంబర్స్ అనమాట. సో 4 మెంబర్స్నే పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ మంది అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ క్రౌడ్ అయిపోతుందని దానికి తగ్గట్టే అక్కడ పంపిస్తూ ఉంటారనమాట. సో 4 మెంబర్స్ వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రూపు వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికి మనం పేమెంట్ అయితే ముందే తీసేసుకోవాలి. సో నాకు సరిగ్గా గుర్తులేదు, 2 టెంపుల్స్కి కలిసి 800 700 అనేది గుర్తులేదు నాకు. సో చాలా రోజులు అయిపోయింది కదా, మర్చిపోయాను అన్ని. సో అప్పుడే కనుక ప్రతి ఒక్కటి కూడా గుర్తుండేది, మర్చిపోయాను. సో మెయిన్ డబ్బులు వచ్చి రోప్వేకి అన్నమాట. సో అక్కడ కానీ ఇక్కడ కానీ రోప్వేకి ఒకే దగ్గర టికెట్ తీసేసుకోవచ్చు. సో అందరిని ఎక్కిచ్చేసి లాస్ట్లో మేము బయలుదేరాం. సో మేము బయలుదేరితే మా బ్యాచ్లో మేమే లాస్ట్ అనమాట. సో ఇలా వెళ్తూ ఉంటే మొత్తం కూడా చెట్లు ఎండిపోయినట్లున్నాయి. ఎందుకంటే మేము మే నెలలో వెళ్ళాము. మోస్ట్లీ నార్మల్ టైంలో కానీ వెళ్తే మొత్తం పచ్చదనం బాగుండి ఇక్కడ చూడడానికి ఇట్లా వెళ్తూ ఉంటే ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. నేను ఈ రోప్వేలో వెళ్తూ ఉంటే నాకు మన్కామనాదేవి గుర్తొచ్చింది. సో మన్కామనాదేవి మనం నేపాల్ వెళ్ళినప్పుడు రోప్వేలో వెళ్తూ ఉంటే కింద మొత్తం కూడా రుద్రాక్ష చెట్లని చూసాం కదా, అది గుర్తొచ్చింది. నా ఫ్రెండ్ ఏదో అంటుంది వినండి. ఇప్పుడు నుంచి పడిపోతే జీవితం అంతా ఇదైపోయితే కదా, ఎంత పుణ్యం ఉండాలా ఏడా. అమ్మవారి సన్నిధులు, అమ్మవారి పోయే తర్వాత సంగతి ఈ వయసులో చనిపోతే భర్త ఏం కావాలా, బిడ్డ ఏం కావాలా, నువ్వు లేకపోతే హ్యాపీగా ఉంటాడు చేస్తాడు. భర్త ఏం కాదు, హ్యాపీ ఇంకో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు. ఏం కష్టపడు లైఫ్ కోసం, బిడ్డ కన్నా వదిలేసి కానీ బిడ్డ ఏం పెళ్లి చేసుకుంటాడు చక్కగా అనుకుంటూ ఉన్నాం అనమాట. పడిపోతే ఎలా, మన ఫ్యామిలీ ఎలా, అవన్నీ డిస్కస్ చేస్తూ వెళ్తూ ఉన్నాం. సో మొత్తానికి పైకి అయితే చేరిపోయాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మా వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ చెప్పులేమో బస్సులోనే తీసి వచ్చేసారు, కానీ నేను మాత్రం తీసుకురాయకుండా వచ్చానమాట. టెంపుల్ దగ్గర ఎక్కడైనా వదిలొచ్చులే అని చెప్పి. కానీ ఇక్కడ రాళ్ళు మాత్రం మొత్తానికి
కాలిపోతూ ఉన్నాయి. సో భలే కాలిపోతూ ఉన్నాయి రాళ్ళు. సో మా వాళ్ళు ఎక్కలేక ఎక్కుతూ ఉన్నారు. నేనైతే నా చెప్పులు ఒక పెద్ద ఆవిడకి ఇచ్చి నేను అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. సో ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ, సో మా వాళ్ళలాగా మీరు కూడా అలా చేయొద్దు. చెప్పులు పై దాకా తీసుకెళ్ళచ్చు. టెంపుల్ ముందు ర్యాక్స్ అంతా టెంపుల్ ర్యాక్స్ ఏ ఉంటాయన్నమాట, షూ ర్యాక్స్, దానిలో పెట్టుకోవచ్చు. సో ముందే మీరు కిందే వదిలేసి వెళ్ళి ఆ పైన వెళ్తే మాలాగా కష్టపడాల్సి వస్తుంది అనమాట. సో మా వాళ్ళల్లో ఇద్దరికి బొబ్బలు కూడా పోయాయి. ఎందుకంటే ఆ స్టెప్స్ కొన్ని ఎక్కేటప్పటికే రాళ్ళు బాగా కాలిపోయి బాగా ఇది అయిపోయింది అనమాట. అంటే మేము ఆల్మోస్ట్ 12 o'clock అలా వెళ్ళుంటాము. అందువల్ల ఎండలో కనుక వెళ్తే కనుక తప్పకుండా మీరు చెప్పులైతే లోపలికి వేసుకెళ్ళండి. సో దేవుడికి ఇక్కడ పువ్వులంతా కూడా చిన్న బుట్టల్లోగా పెట్టుంటారు. ఇవి ఒక్కొక్కటి 30 రూపీస్కి అమ్ముతూ ఉంటారనమాట. ఆ 30 రూపీస్ ఆ బౌల్ తీసుకెళ్ళి అక్కడ చండీదేవికి అందరూ పూజ చేసేదానికి తీసుకెళ్తారు. నా అడ్వైజ్ ఏంటంటే ఈ పువ్వులన్నీ మీరు తీసుకెళ్ళక్కర్లేదు. వాళ్ళు ఏంటంటే అలా విసిరి విసిరి కొట్టేస్తూ ఉంటారు. అందువల్ల నేను ఎప్పుడు గుడికి వెళ్ళినా ఇలాంటి గుడికి వెళ్ళినా నేను ఏమీ తీసుకెళ్ళను. ఎందుకంటే అక్కడ మన పువ్వుల్ని దేవుడి దగ్గరికి అస్సలు వెళ్ళవు. ముందే ఒక బుట్టలాగా ఉంటుంది, దానిలో పడేస్తూ ఉంటారు. వాళ్ళు విసిరిసిరేస్తూ ఉంటే బాధగా ఉంటుంది. అందువల్ల ఇట్లాంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళి దేవుడిని చూసుకొని దండం పెట్టుకొని రావడం మంచిది అనిపిస్తుంది నాకైతే. సో ఇప్పుడు మనం చండీదేవిని దగ్గరగా చూస్తూ ఉన్నాం. చూడండి, మీరందరూ కూడా చండీదేవిని దర్శనం చేసుకోండి. ఇక్కడ బాగా దర్శనం ఇచ్చింది కదా చండీదేవి. సో మీరందరూ కూడా బాగుండాలని, ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలని కోరుకుందాం. తర్వాత చండీదేవి దర్శనం అయిపోయిన తర్వాత చుట్టూరా కూడా చాలామంది దేవుళ్ళు ఉన్నారు. సో వాళ్ళని ఒక్కొక్కళ్ళుగా చూసుకుంటూ వెళ్దాం. సో మామూలుగా ఇక్కడైతే చుట్టూ టెంపుల్ కాడ ఎప్పుడు కూడా జనాలు ఎక్కువ ఉండడం వల్ల క్లీన్లీనెస్ అయితే లేదు. ఎక్కడ చూసినా చెత్తగా ఉంది. సో అది కొంచెం క్లీన్ చేస్తే బాగుందని అనిపించింది. ఎందుకంటే ఇంత క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఏదో ఒక టైంలో ఆపేస్తారు. ఆపేసే టైంలో కొంచెం క్లీన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. తర్వాత మనము చండీదేవి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కిందకి వెళ్ళి వేరే దేవుళ్ళని చూస్తూ ఆడికి వెళ్తూ ఉంటాం కదా. ఇక్కడ అందరూ ఏంటంటే ఒక కోరిక కోరుకుని ఆ స్టెప్స్లో ఉన్న రెడ్ గుడ్డలన్నీ కట్టారు కదా, అలా కడుతూ ఉంటారంట. సో మనం మనసులో కోరిక అనుకొని కడితే తీరుతుందని ఇక్కడ ఉన్న భక్తుల నమ్మకం అనమాట. ఇక్కడ ఒక పుల్లాగా ఉంటే అందరూ బొరుగులు కొని దాని నోట్లో పోస్తున్నారు. సో ఎన్ని బొరుగులు అనేది తింటుంది, అన్ని బయట వస్తాయి. కాకపోతే ఏదో అందరూ పోస్తున్నారు కాబట్టి మేము కూడా పోసామన్నమాట. ఇంకా నేను చుట్టూ చాలా దేవుళ్ళు ఉన్నారు అని చెప్పాను కదా. సో ఒక్కొక్కళ్ళుగా దర్శనం చేసుకొని మనం కిందకి వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడి నుంచి మళ్ళీ మనం మానసాదేవి గుడికి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇవి ఒక్కొక్క దేవుడిని దర్శించుకుందాం. ఇక్కడ మనకామన అంటే మనోకామన దేవి ఇక్కడ ఉందన్నమాట. ఇది మనం నేపాల్లో అది కూడా ఒక శక్తిపీఠం, నేపాల్లో చూసి వచ్చాం కదా. అక్కడ దేవి ఇక్కడ కూడా ఒక విగ్రహం లాగా పెట్టున్నారనమాట. ఇలా ఒక్కొక్కళ్ళని దర్శనం చేసుకుని వెళ్ళేటప్పటికి మాకు దాదాపు 3 hours to 4 hours టైం పట్టింది. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మాకు ఏదైనా కూడా లేట్ అయిపోతూ ఉందన్నమాట. సో మొత్తం బోర్డులతో సహా తీశానన్నమాట. సో అన్నీ కూడా దేవుళ్ళ పేర్లు పైన ఉన్నాయి. సో అవి మనం చూసుకోవచ్చు. కాలభైరవ. సో ఇక్కడ ఏంటంటే డబ్బులు ఇచ్చి కొట్టించుకోవడం అన్నమాట. మనం డబ్బులు వేస్తే ఆయన దాంతో ఒక గుద్దుతాడు. ఇది ఎందుకో తెలియట్లేదు, వీళ్ళు ఆచారమో ఏంటో తెలియలేదు. కాలభైరవ దగ్గర మాత్రం ఇలా చేస్తూ ఉంటారనమాట. పోయిన వాళ్ళందరూ ఒక 10 రూపాయలు వేసి వాళ్ళ దగ్గర కొట్టించుకుంటూ ఉంటారు. అదే నవ్వుకుంటూ ఉన్నాం అనమాట, డబ్బులు వేయడం కొట్టించుకోవడం అని చెప్పేసి. ఇది సంకట్ మోచన్ హనుమాన్ గుడి అనమాట ఇది. సో పైనంతా కూడా హిందీలో పేర్లు రాస్తున్నాయి, హనుమాన్జీ దర్శన్ అనేసి. సో ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకున్నాం. ఇక్కడ నాకు తెలిసి ఒక 7-8 దాకా ఉన్నాయన్నమాట వరుసగా చిన్న చిన్న టెంపుల్స్. చండీదేవి గుడి చుట్టూ ఉన్నవి ఇక్కడే. సో మనం చండీదేవి దర్శనం చేసుకున్న తర్వాత ఈ గుళ్ళన్నిటినీ దర్శనం చేసుకుని మనం బయట రావాలన్నమాట. సో అలా మేము కూడా అన్ని గుళ్ళని దర్శనం చేసుకుని మరి వచ్చామన్నమాట. సో అన్ని గుడుల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా కొడుతూ ఉన్నారు. ఇందాకేమో రౌండ్గా ఉండింది, అంతకుముందేమో పొరకలాగా ఉండింది అనమాట. అలా కొడుతూ ఉన్నారు. సో ఇలా మేము బయట వచ్చేదానికి
వస్తూ ఉంటే లస్సీ కనిపించింది. నార్మల్గా లస్సీ కొన్ని చోట్లే బాగుంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడైనా ట్రై చేయండి. ఆ మట్టి పాత్రలో ఇస్తారు చూడండి, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ పైన కొద్దిగా ఏంటి డ్రై ఫ్రూట్స్ చల్లిస్తారు. నిజంగా అది ఒక అద్భుతంగా అనిపించింది. సో తప్పకుండా అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ట్రై చేయండి. తర్వాత ఏంటో బాదుషాలు లాగా ఉన్నాయి, కానీ బాదుషాలు కావయి, ఏదో జస్ట్ స్నాక్స్ లాగా ఆ షేప్లో చేస్తున్నారనమాట. సో ఇందాక చెప్పాను కదా కాళ్ళు అట్లా బొబ్బలు వచ్చేస్తాయని, చూడండి కింద బాగా మలమల ఫ్లోర్ మండిపోతూ ఉందన్నమాట. సో అలా మొత్తానికి దర్శనం అయితే బాగా అయింది. మీరు కూడా దర్శనం చేసుకున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళడానికి వెళ్తూ ఉన్నాం. దారిలో ఇలా చిన్న చిన్న, అంటే ఈ హిల్ ఎలా ఉంది, అది జస్ట్ ఇలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కట్టున్నారనమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి, మా వాళ్ళల్లో ఒకరు పెద్దావిడ కాళ్ళు కాలిపోతూ ఉంటే కవర్లు తీసి కాలుకు కట్టుకొని ఉందన్నమాట. ఒకదానికి ఒక కవరు, ఇంకొక దానికి ఇంకొక కవరు. సో అలా పాపం చాలా ఇబ్బందులు పడ్డారు, నవ్వుకుంటూ ఉన్నారు నేను కాళ్ళని వీడియో తీస్తూ ఉంటే. తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు కిందకి వెళ్ళాలి కదా. సో మనం ఫస్ట్ పేమెంట్ చేసేటప్పుడు ఇక్కడ 2 వే పోవడానికి రావడానికి, అదే విధంగా మానసాదేవికి కూడా పోవడానికి రావడానికి ఒకేసారి మనం పేమెంట్ చేసేసాం కాబట్టి ఇంకా టికెట్స్ మాత్రం మన దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటే అక్కడికి వెళ్ళడానికి ఇక్కడికి వెళ్ళడానికి టికెట్స్ ఖచ్చితంగా పోయేటప్పుడు వచ్చేటప్పుడు అడుగుతూ ఉంటారు. అందువల్ల ఏదో అయిపోయింది అని పడేయకుండా వాటిని మీ దగ్గరే పెట్టుకోండి. సో మొత్తానికి ఇప్పుడు కిందకి దిగుతూ ఉన్నాం అనమాట. సో మొత్తం కూడా ఎండలకి చెట్లంతా మాడిపోయినట్లు ఉంటుంది. ఒక పక్కేమో రివర్ కనిపిస్తూ ఉంటుంది, గంగా నది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక పక్కేమో కొండ అన్నమాట. ఇది ఆల్మోస్ట్ ఊరి చివరిలో ఉంటుంది కాబట్టి మనకంతా ఎడారిలాగా కనిపిస్తుంది. సో పైనుంచి మనం చాలా స్లోగా దగ్గర, ఇవి చాలా పాత రోప్వే కాబట్టి చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. అదే మన మనకామనాలో లేటెస్ట్ కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి. మనం కింద నుంచి పైకి ఒక 5 minutesలో వెళ్ళిపోతూ ఉంటాం. ఇవి ఓల్డ్ కాబట్టి చాలా స్లోగా మనల్ని దించుతాయి అన్నమాట. తర్వాత మేము కిందకి వచ్చిన తర్వాత కింద ఒక గుడిని మిస్ అయ్యాము. ఎంట్రన్స్లోనే ఒక గుడి ఉంటుంది. యాక్చువల్గా అక్కడ ఉన్న వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే ఫస్ట్ చండీదేవిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ దర్శనం చేసుకోవాలి అని చెప్పారనమాట. సో మేము ఎలాగో పోయేటప్పుడు ఆ గుడిని చూడలేదు, లేకపోతే పోయేటప్పుడు ఏమైనా చేసుకోండే వాళ్ళని తెలియదు. కానీ మానసాదేవిని చూసిన తర్వాతనే ఇక్కడ దర్శనం చేసుకోండి, మంచిగా ఉంటుంది అని చెప్పారు. సో అందువల్ల మేము దిగిన తర్వాత ఆ గుడికి వెళ్తూ ఉన్నాం అన్నమాట. సో ఇది మనం చండీదేవి టికెట్ కౌంటర్ పక్కన, అంటే దానికి దీనికి సంబంధం లేకుండా మధ్యలో కాంపౌండ్ వాల్, తని ఎంట్రన్స్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ తనిగా మనం ఈ దేవుని దర్శనం చేసుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు రాజేశ్వరి కాళీ మందిర్ అనమాట, కాళీమాత అనొచ్చు. సో ఆ కాళీమాత ఉగ్ర రూపం ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం అన్నమాట. చూడండి, కాళీమాత నాలుక బయట వేసి భయానక రూపంలో ఉంది. సో తనకు శివుణ్ణి కాళ్ళ కింద పెట్టుకుని ఉందన్నమాట. మెళ్ళో దండ కూడా చూడండి, ఎన్ని తలలతో దండలు ఉన్నాయన్నమాట. ఇది ఒక ఉగ్ర రూపం అని చెప్పచ్చు. సో చండీమాతను దర్శనం చేసుకున్న తర్వాత మేము ఈ దేవుడిని దర్శనం చేసుకున్నాం. సో మీరు కూడా దర్శనం చేసుకోండి. సో అందువల్ల గర్భగుడిలోకి మీకు బాగా కనిపించేలాగా వెళ్ళి వీడియో తీయడం జరిగింది. ఇక్కడ కూడా మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అనువుగా ఉంటుంది అన్నమాట. సో మామూలుగా మనం గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోం, కానీ ఈ పర్టికులర్ కాళీ మందిర్లో మాత్రం మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే దానికి అవకాశం ఉంది. సో మీకు ఈ వీడియో మీకు కొంచెం అన్ని నేను చూసినవన్నీ కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది.